బిగ్ బాస్ సీజన్ 12లోన రచ్చ రంబోల ఇంకా కొనసాగుతూనే ఉంది. బీబీ కాలేజీకి సంబంధించినటువంటి కాలేజీలోన 2 మూటాలు బ్లూ టీమ్ ప్లస్ రెడ్ టీమ్ అని ఈ 2 టీముల మధ్య గొడవలంతా జరిగాయి, ఆటలు జరిగాయి. నిన్న కబడ్డీ జరిగింది. కబడ్డీ జరిగినప్పుడు మళ్ళీ బ్లూ టీమ్ అంటే మొదట 2 టీంలు టైఅప్ అయిపోయాయి. చివరిగా పెట్టినప్పుడు అంటే ఆ లేడీస్ జట్టు ఒకటి, జెంట్స్ జట్టు ఒకటి. ఈ కబడ్డీ చాలా మజాగా చేశారు. ఏంటంటే కోర్టులోనే ఈక్వల్ స్పేస్లోనే గీయకుండా 70% ఒకటి, 30% ఒకటి, అట్లా 2 స్పేస్లు చేసి 30%లో ఉన్నవాళ్ళు రైడర్స్ అంటే వాళ్ళు వెళ్తారు, 70%లో ఉన్నవాళ్ళు ప్రొటెక్టర్స్. ఈ ప్రొటెక్టర్స్ వీళ్ళు ఏంటి డిఫెండర్స్. ఈ డిఫెండర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకు జాకెట్ ఇచ్చింటారు, జాకెట్ పైన కాయిన్స్ ఉంటాయి. ఆ కాయిన్స్ని వీళ్ళు టచ్ చేసి తీసుకొని పరిగెత్తుకొని పోవాలి. ఎప్పుడైతే కాయిన్స్ని టచ్ చేస్తారో వెంటనే ఇద్దరు కలిసి వాళ్ళని పట్టుకోవచ్చు, రైడర్ని. అంతవరకు రైడర్ని పట్టుకోవడానికి వీల్లేదు. ఇది ఆట. సో ఇలాగా మొదట ఇద్దరు ఆడాలి. డిఫెండర్స్ ఇద్దరు, రైడర్స్ ఇద్దరు. అట్లా ఆడినప్పుడు మొదటి 2 టాస్కులు, మొదటి టాస్క్ ఒకరికి గెలుస్తారు, 2 టాస్క్ ఒకరికి గెలుస్తారు, టైఅప్ అయిపోతుంది. మూడోది టైఅప్ అయిపోతుంది. మూడోది టైఅప్ అయిన తర్వాత చివరిగా డిక్లేరింగ్ అంటే డిసైడింగ్ ఇది గెలుస్తుంది, ఆడతారు. డిసైడింగ్ గేమ్ ఆడేటప్పుడు ఖచ్చితంగా ధనుష్ పవర్ఫుల్గా ప్లే చేసి బ్లూ టీమ్ను గెలిపించేస్తారనమాట. సో ఈ బ్లూ టీమ్ని గెలిపించేసినప్పుడు రషిక స్పందన ఎంతగా వాళ్ళు ట్రై చేసినా కూడా వాళ్ళు రక్షిత ఒకసారి విన్ అయిపోయింది, రక్షిత కాయిన్ లాక్కొని వెళ్ళిపోయింది. సో ఈ విధంగా ఆట రంజుగా సాగింది. ఈ రంజుగా సాగినప్పుడు బ్లూ టీం వాళ్ళు గెలిచినప్పుడు మళ్ళీ డిక్లరేషన్ ఏంటంటే ఈ బ్లూ టీంలోన బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ది వీక్ ఎవరినైనా సెలెక్ట్ చేయండి, వాళ్ళు క్యాప్టెన్సీ కంటెండర్ అవుతారు అన్నప్పుడు వాళ్ళ మధ్య ఏకాభిప్రాయంతో చేయవలసింది కాస్త రచ్చ రంబోలగా మారిపోతుంది. ఎందుకు? అక్కడ అందరూ కలిసి రషికను అనుకుంటారు. అశ్విని కావచ్చు, ఆ తర్వాత మాళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆమెనే అడుగుతారు. అంటే రషికనే బాగా ఆడిందని అంటారు. కానీ ఇంతమంది అన్నా కూడా ధనుష్ కూడా రషికనే అంటారు. రషిక బాగానే ఇది చేస్తారు, నాకు ఆడాలని ఉంది అని అంటారు. చివరికి మళ్ళీ రషికకి అందరూ ఓటేస్తారు, అశ్విని ఓటేస్తుంది, అందరూ ఓటేస్తారు. కాకపోతే స్పందన ఏమంటుందంటే నేనెందుకు ప్లే చేయకూడదు, నేను కూడా బాగా ఆడాను కదా, గతంలో కంపేర్ చేస్తే నేను కూడా బాగా ఆడాను కదా, ఆమె ఆల్రెడీ ఒకసారి ఫైనలిస్ట్ దాకా వెళ్ళొచ్చింది కాబట్టి ఈసారి ఛాన్స్ నాకు కావాలి అంట. గిల్లీ ఏమంటారంటే మీరెవ్వరు అవునన్నా కాదన్నా నేను కంటెండర్ అవుతాను. అరే బాబు, నువ్వు సరిగా ఆడలేదురా నాయన, నువ్వు ఏ ఆట సరిగా ఆడావు చెప్పు, ఈ గేమ్లో అసలు నువ్వు ఏమైనా ఆడావా అని అంటే అవన్నీ నాకు తెలియదు, నేను పార్టిసిపేట్ చేశాను కదా, నాకు ఓటు హక్కు ఉంది కదా, కాబట్టి నా ఓటు నాకే వేసుకుంటాను, మీరు 6 నాకు వేసినా వేయకపోయినా పర్లేదు, నా ఓటు నేను వేసుకుంటాను, నేనే ఉంటాను అని మంకు పట్టు కూర్చుంటాను. 2-3 సార్లు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు, ఏకాభిప్రాయంతో ఒక అభ్యర్థి పేరు చెప్పండి, ఏకాభిప్రాయంతో ఒక అభ్యర్థి పేరు చెప్పండి అంటే 2 సార్లు ఫ్లాప్ అయిపోయేసరికి అశ్విని అడుగుతుంది, అయ్యా 6 ఒకవైపు ఉన్నారు, టీం అన్నప్పుడు మెజారిటీ కదా, నువ్వు కాస్త జాగ్రత్తగా గమనించు, 8 మందిలోన ఒకరు మీరిద్దరు వేరువేరుగా ఉన్నారు, మిగిలిన 6 ఒకవైపు ఉన్నారు, మళ్ళీ ఎక్కువ సంఖ్య ఎక్కడ ఉంటుందో వాళ్ళ వైపు కదా మనం వెళ్ళాల్సింది అంటే కనుక ఏకాభిప్రాయం అన్నారు కదా బిగ్ బాస్. ఏకాభిప్రాయం అంటే అందరూ కలిసి కదా, ఇది అందరూ కలిసి కాదు కాబట్టి నేను చెయ్యను అని భీష్మించి కూర్చుంటాడు గిల్లి. కేవలం గిల్లి వలన గిల్లి ఆ తర్వాత స్పందన వీళ్ళిద్దరూ మొండి పట్టడం వల్ల అసలు ఆ టాస్క్నే క్యాన్సిల్ చేసి పడేస్తాడు, కంటెండర్షిప్ని క్యాన్సిల్ చేసి పడేస్తాడు. ఇది చాలా అంటే మళ్ళీ ఏకాభిప్రాయానికి రాకపోవడం అనేది నిజంగా అంటే కూడా తప్పు అవుతుంది. మళ్ళీ గిల్లి ఎందుకు ఏకాభిప్రాయానికి ఒప్పుకోలేదు? స్పందన కొంచెం అటు ఇటుగా ఉంది, ఆమెను ఒప్పించడానికి అవకాశం ఉండేది. గిల్లి మంకు పట్టడంలో నాకైతే అర్థం అనిపించలేదు. ఎందుకంటే ఈ ఆట తను సరిగా ఆడలేదు. రషికను అందరూ ఒప్పుకున్నప్పుడు తను కూడా ఒప్పుకోవాలి కదా, తను ఎందుకు ఒప్పుకోలేదో నాకైతే అర్థం కాలేదు. అలాగే ఇంకా తీసుకుంటే కనుక మొన్న జరిగినటువంటి 1 వీక్ దాకా జరిగినటువంటి ఇష్యూస్లోన బాగా ఆడని వాళ్ళు అంటే గేమ్లోన అసలు అంటే అంతకుముందు స్క్రాప్ పైన కలర్లు పూసి ఆ ప్లేట్లు పెట్టి లాక్కొని పోయే ఒక ఆట టాస్క్లోన మళ్ళీ బ్లూ టీమే గెలిచింది. అందులో కూడా మళ్ళీ రెడ్ టీంకి సంబంధించి ధ్రువంతు, ఆ తర్వాత చంద్రప్రభ, వీళ్ళిద్దరిని కూడా వర్స్ట్ ప్లేయర్స్. ఎందుకంటే వాళ్ళిద్దరు సరిగ్గా గీచి ఉండింటే, ప్లేట్ కంప్లీట్గా కలర్ వేసి ఉండింటే వీళ్ళే గెలిచేవాళ్ళు. ఆ ఆట వీళ్ళు సరిగ్గా ఆడలేకపోయారు కాబట్టి
అంటే వర్స్ట్ ప్లేయర్స్ని మామూలుగా వీకెండ్ గేమ్లోనో వర్స్ట్ ప్లేయర్స్కు కడుపేనిస్తే ఇక్కడ డీ బార్ అని ఇచ్చారు. కాలేజ్ పరిభాషలో వాళ్ళిద్దరూ డీ బార్ స్టూడెంట్స్ అని. వీళ్ళిద్దరూ కూడా ఆశ్చర్యం ఏంటంటే ఏమాత్రం ప్రతిఖండించకుండా ఓకే మేము చేసింది తప్పే కాబట్టి మెడలో అది వేసేసుకుంటారు. ఇదే విషయంగా గిల్లి ధృవంతుతోన నవ్వుతూ అంటాడు కానీ భలే చురుకలు అంటిస్తాడు. నీలాంటి వాడు స్వామి నేను ఎక్కడ చూడలేదు. కాదు నేను డీబార్ క్యాండిడేట్ అని నీ మెడలో వేయగానే ప్లేట్ వేయగానే నువ్వు ఒక్క మాట మాట్లాడకుండా వాదించకుండా సైలెంట్గా ఒప్పేసుకున్నావు కదా, ఇది ఏ ఊరు న్యాయం? నీ వింతేనా? నీకు ఆ మాట్లాడడం రాదా, వాదించడం రాదా? మల్లమ్మని అంటుంటావు కదా వాదించాలి మల్లమ్మ నువ్వు వాదించాలని. మల్లమ్మ వాదించాలని నువ్వు వాదించకుండా తయారైపోయావు. రక్షిత నువ్వు మాట్లాడాలంటే ఆమె నీ మాటలు కూడా ఆమె మాట్లాడేస్తుంది, నువ్వేమి మాట్లాడకుండా ఉంటున్నావు. ఏంటిది? చీ నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. ఇదా నీ ఆట? నేను కనుక ఇట్లా ప్లేట్ మెడలేసుకుని తిరుగుంటే నేను భోజనం కూడా చేసేవాడిని కాదు, అవమానంతో కూలిపోయేవాడిని అని ఎంత ఏడ్పించినా కూడా ధృవంత్ నవ్వుతూనే ఉంటాడనమాట. మళ్ళీ వాళ్ళ స్ట్రాటజీ ఏంటో మనకు అర్థం కాదు. సో ఈ మొత్తం ప్లేలోన ఇద్దరు డీబార్ స్టూడెంట్స్. ఆ తర్వాత బ్లూ టీం గెలిచినా కూడా ఫలితం లేకపోయింది, ఎందుకంటే స్టూడెంట్ ఆఫ్ ది వీక్ డిక్లేర్ చేసుకోలేకపోయారు. అందుకోసమే క్యాప్టెన్సీ కంటెండెన్సీ టాస్క్లోన వాళ్ళ తరఫు నుంచి ఒక క్యాండిడేట్ లేకుండా పోయారు. ఇది ఓవరాల్ వ్యూ. ఇంకా నెక్స్ట్ తీసుకుంటే రషిక ఆ తర్వాత రక్షిత మధ్య విపరీతమైనటువంటి క్రాష్ వచ్చేసింది. కారణం ఒకటే, ఈమె వెనకటి రోజు నేను వంట చేస్తానని ఒప్పుకున్నటువంటి రషిక మరుసటి రోజు నాకు చేయి నొప్పి ఉంది ఆట ఆడి కాబట్టి నేను చేయలేను అంటే అంట్లు తోమే పని వంట చేసే పని రెండు ఆమె పైన వేయడానికి రక్షిత పైన వేయడానికి ప్రయత్నించారు అనేటువంటిది ఒకటి. ఆ తర్వాత రషికకు ఆ తర్వాత రక్షిత మధ్య వాగ్యుద్ధం ఎంతలా వెళ్ళిపోయిందంటే వర్డ్స్ ఫైర్ ఎంతగా ఎక్స్చేంజ్ అయిపోతున్నాయంటే ఆమె రక్షితను మనము చిన్నపిల్ల అనుకుంటున్నాం కానీ షీఈ్ నాట్ ఎ కిడ్ అని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే కంటెండర్స్ ఏకాభిప్రాయంతో ఒక క్యాండిడేట్ని ప్రకటించలేకపోయినందుకు మీరు విఫలమైపోయారు, దీన్ని నేను క్యాన్సిల్ చేస్తున్నానని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తే బ్లూ టీమ్కి సంబంధించి రషిక మ్యాటర్కి సంబంధించి వెంటనే ఎగిరి గంతులేసి రక్షిత థ్యాంక్ యూ బిగ్ బాస్ అని గట్టిగా అరుస్తుంది. అది తప్పు కదా. వాళ్ళు ఏకాభిప్రాయానికి రాలేకపోయారు, వాళ్ళ మధ్య ఏవో మనస్పర్ధలు ఉన్నాయి అంటే ఏంటి? రషికను కంటెండెంట్గా కాకపోవడం అనేది రక్షితకు అంత ఇంట్రెస్ట్ అయిపోయింది అనేది. సో షీఈ్ ఆల్సో ప్లేయింగ్ ది గేమ్ అని మనకు అర్థమైపోతుంది అనమాట. సో అదొకటి వాళ్ళిద్దరి మధ్య క్లాష్. అలాగే కావ్యకు ఆ తర్వాత రిషాకు ఆ తర్వాత మా గిల్లికి బెడ్రూమ్లో విపరీతమైన కొట్లాట జరుగుతుంది అనమాట. సో ఆ విపరీతమైన కొట్లాట జరిగినప్పుడు ఈమె నువ్వు బకెట్ పడతావు అంటే నువ్వు సింటెక్స్ ట్యాంక్ పెడతావా, నువ్వు పెద్ద డ్రమ్ లాంటిది అవి, నువ్వు అందరికీ డ్రమ్ములు పడతావని ఎదురు మాట మాట్లాడడం, ఇవన్నీ కూడా ఒక ఫైర్ జరిగిపోయింది. ఇదంతా ఒక ఎత్తు అయితే సోషల్ మీడియాలో ఒక టాక్ నడుస్తుంది. ఏంటి అంటే మల్లమ్మ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుంది అని. ఎంత వైరల్ అయిపోయిందంటే మల్లమ్మ వెళ్ళిపోయింది అని అందరూ అంటున్నారు. కానీ మల్లమ్మ అఫీషియల్ పేజీలోన ఆమె వెళ్ళిపోతున్నట్టు లేదు. పైగా ఓట్లు వేయండి అని వాళ్ళే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మల్లమ్మ వెళ్ళిపోతుంది అని అందరూ అంటున్నారు కానీ ఆమె వెళ్ళిపోవట్లేదని మనకు అర్థమైపోతుంది అనమాట. సో ఈరోజు ఏం జరుగుతుందో చూడాలి. మళ్ళీ నిన్న ఆ టాస్క్ ఫెయిల్ అయిపోయారు కాబట్టి ఈరోజు కొత్తగా ఏమైనా పెడతారా, ఏం చేస్తారో అని చూడాలి. మొత్తం మీదైతే ఈ బీబీ టీంలోన అంటే క్యాప్టెన్గా రఘు ఎంతవరకు సక్సెస్ అయ్యాడు అనేటువంటిది క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఆయన కంట్రోల్ చేశాడా అంటే కంట్రోల్ చేయలేదు. గట్టిగా కేకలు వేస్తున్నాడు. ఆయన మంచితనాన్ని అందరూ అలుసుగా తీసుకుంటూ ఉన్నారు, ఆయన సతాయిస్తున్నారు, ఆయన్ని హింసిస్తున్నారు. మళ్ళీ ఈ రకంగా ఆయన గుడ్ ప్రిన్సిపాల్ అవునా కాదా అనేది కూడా మనకు తేలిపోయే అంశం. కాకపోతే ఈ వారద కథ కిచ్చన జతే ఖచ్చితంగా గిల్లిని క్లాస్ పీకాల్సి ఉంటుంది. కారణం ఒకటే ఏంటంటే ఏకాభిప్రాయానికి రండి అంటే నీ ఒక్క ఓటు పట్టుకొని మొత్తం ఆటను నాశనం చేయడం తప్పు కదా. 6 ఒకవైపు ఉండి టీంలోన నువ్వు ఒకటివే ఒకవైపు ఉన్నప్పుడు నువ్వు ఒప్పేసుకోవాలి, ఏకాభిప్రాయానికి రావాలి. నీకు బెనిఫిట్ రాలేదు, వేరే వాళ్ళకు నేను బెనిఫిట్ రానివ్వను అనడం అనేటువంటిది మూర్ఖత్వం అవుతుంది. ఒకవేళ 6 తనకు ఓటు వేసి ఉండింటే తను అయిపోయేవాడు కదా. అందరూ చెప్పారు నువ్వు ఆట సరిగా ఆడలేదు. ధనుష్ అక్కడికి నచ్చ చెప్తాడు, నా మాట విను, నువ్వు సరిగా ఆడలేదురా నాయన, నా మాట విను అంటే కనుక ఒప్పుకోడే మనిషి.
కొన్ని సందర్భాల్లో ఉన్న గిల్లీ కూడా మూర్ఖత్వాన్ని వదులుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఓకే, ఆయన కామెడీ పీస్గా బ్రహ్మాండంగా కామెడీ చేస్తున్నాడు, అందరినీ టార్గెట్ చేస్తున్నాడు, తన నోటికి ఎంత వస్తే అంతగా మాట్లాడేస్తున్నాడు, చాలామంది మనసు నొచ్చుకుంటూ ఉన్నా కూడా కామెడీ కదా అని నవ్వేస్తున్నారు. దీస్ ఆర్ ఆల్ ఓకే. బట్ తన తీరు ఎక్కడ మార్చుకోవాలంటే టీంలో ఉన్నప్పుడు టీమ్గానే ఉండాలి, ఇండివిజువల్గా ఆడకూడదు. ఇండివిజువల్ గేమ్ వేరు, టీమ్ గేమ్ వేరు. టీమ్ గేమ్లో ఉన్నప్పుడు టీమ్ గేమ్లో ఆడాలి, ఇండివిజువల్ గేమ్లో ఉన్నప్పుడు ఇండివిజువల్ గేమ్గా ఆడాలి. చూద్దాం ఏమవుతుందో అనేది మనం చూద్దామంట. ఇవాళ ఎపిసోడ్లో ఏమవుతుంది అనేది మళ్ళీ నేను మీకు రివ్యూ ఇస్తున్నాను. దిస్ ఈజ్ మధుసూదన్ సైనింగ్ ఆఫ్.